మహానగరానికి మహా కష్టం వచ్చింది. అంతర్జాతీయ నగరంలో రహదారులు అధ్వానంగా మారిపోయాయి. జంట నగరాల్లో రోడ్డెక్కితే తిరిగి క్షేమంగా ఇల్లు చేరుతామన్న నమ్మకం తగ్గిపోతోంది. అడుగడుగున గుంతలు, ఆపై పంజా విసురుతున్న దుమ్ము ధూళి. దీనికి తోడు ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ ఇలా పరేషానిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఇటీవల కురిసిన వర్షాలు భాగ్యనగరానికి మహా కష్టాన్ని తెచ్చాయి. పంజాగుట్ట, కూకట్పల్లి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అల్వాల్ ఇలా ఏ రోడ్డు చూసినా గుంతల మయమే. జంట నగరాల్లో 55,000 చదరపు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 1,500కు పైగా రహదారులు పాడయ్యాయి. కేవలం రోడ్ల వరకే 100 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లింది. ఏ రోడ్డెక్కినా గంటల తరబడి ట్రాఫిక్ జామే. వర్షాలు తగ్గాయి, ఎండ తీవ్రత పెరిగింది. వరదల వల్ల రోడ్లపై చేరిన బురద ఎండలతో దుమ్ము ధూళి రూపంలో ఇసుక తుఫాన్లను తలపిస్తోంది. అసలే గుంతలపడ్డ రోడ్లపై ప్రయాణంతో నరకమనుభవిస్తున్న వాహనదారులను ఇప్పుడు దుమ్ము ధూళి వెంటాడుతోంది. వాహనదారుల కళ్లలో చేరుతున్న దుమ్ము ఒక్కోసారి ప్రమాదాల కారణమవుతోంది. ముఖానికి ముసుగు వేయనిదే బయటికి రాలేని పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. అటు గుంతలు, ఇటు దుమ్ము ధూళితో గ్రేటర్ సిటిజన్లు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. దుమ్ము, ఎండ కొడితే దుమ్ము, నానా జబ్బులు, నానా రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఊహించుకుంటలేదు, ఏం పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ పట్టించుకోవాలి. వీళ్ళు మంత్రి చెప్తాడు, ఆ మంత్రి చెప్తాడు, అవన్నీ వేస్తూ పబ్లిక్ మంచి పని చేయాలని చెప్తున్నాం. ఇరుకైన రోడ్డు, ఆపై గుంతలు. ఇంకేముంది, గతంలో కంటే ఇప్పుడు ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతోంది. ఏ రోడ్డు చూసినా బారులు తీరిన వాహనాలే. అధ్వాన్నమైన రోడ్లతో అనారోగ్యం పాలు కావటమే కాదు, తరచూ వాహనాలు రిపేరుకు వెళుతున్నాయని పలువురు వాపోతున్నారు. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం రోడ్ల నుంచి. ఆల్మోస్ట్ లాస్ట్ వర్షాలు పడకముందు కూడా రోడ్లు ఆల్రెడీ ఈ మూసాపేట ఏరియాలో చాలా దారుణంగా ఉన్నాయి. ఆఫ్టర్ రైన్స్ అయితే ఇక ఎవరు 2 వీలర్లో వెళ్ళలేని పరిస్థితి. వన్స్ ఒక్కసారి 2 వీలర్లో ఒక 10 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఆల్మోస్ట్ వీఆర్ పెయినింగ్, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నాం. రోడ్లపై తిష్ట వేసిన దుమ్ము ధూళిని తొలగించి వెంటనే మరమ్మతులు చేయాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు. విక్రమ్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.